Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So guys, ee roju manam డీటెయిల్డ్గా విత్ ఏపీ గురించి డిస్కస్ చేద్దాం. ఫీ స్ట్రక్చర్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎంత, ఓకే, అండ్ ఆల్సో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, అసలు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలా లేదా, ఓకే, అండ్ ఆల్సో గైజ్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మినిమం ర్యాంక్ ఎంత ఉండాలి, ఎఫ్సెట్ నుంచి జాయిన్ అవ్వచ్చా, ఎంసెట్ నుంచి జాయిన్ అవ్వచ్చా, ఈ స్కోర్ వాడుకోవచ్చా, లేదంటే జేడబ్ల్యూ మెయిన్ స్కోర్ వాడుకొని ఈ పర్టికులర్ క్యాంపస్లోకి వెళ్ళొచ్చా, ఇవన్నీ డౌట్స్ క్లారిఫై చేస్తా. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ యూస్ఫుల్ సెషన్ ఫర్ యూ. అండ్ స్టార్ట్ చేసే ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్సో లైక్ చేయండి అబ్బా. ఓకే, సో గైస్ ఫస్ట్ అయితే విట్ ఏపీ 2017లో స్టార్ట్ చేశారు ఈ కాలేజ్. అప్పటికి ఒక 5 years అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అమరావతిలో ఉంది అండ్ 200 acres ఆఫ్ క్యాంపస్ ఏరియా ఉంది. చాలా పెద్ద క్యాంపసే. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే డెవలప్ అవ్వలేదు. టైం పడుతుంది, కొత్త క్యాంపస్ కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. ఓకే, బట్ అగైన్ ఇక్కడ చూసుకుంటే మీరు క్యాంపస్ లైఫ్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ మీకు తెలుస్తుంది క్లియర్గా. చాలా అన్నీ ఇచ్చాడు మనోడు. గ్యాలరీ, దానికి సంబంధించిన ఫొటోస్, ఓకే, అండ్ ఆల్సో స్పోర్ట్స్ అనేసి క్లబ్స్ అండ్ చాప్టర్స్, సెలబ్రేషన్స్, క్యాంపస్ టూర్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ విట్ ఏపీ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇందులో మీకు ఒకసారి క్యాంపస్ ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే జస్ట్ క్యాంపస్ లైఫ్ మీద వెళ్ళిపోండి. క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి అండ్ అకార్డింగ్లీ మీరు చూసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాకుండా ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే అడ్మిషన్స్ వాళ్ళకి వెళ్దాం. ఓకే, సో అడ్మిషన్స్లో బీటెక్ గురించి చూద్దాం మనం. ఓకే, సో బీటెక్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ సిఎస్బిఎస్ అనేసి, బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇవన్నమాట బ్రాంచెస్, వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్రాంచెస్ విట్ ఏపీలో. ఓకే, సో గైస్ ఫస్ట్ అయితే విట్ ఏపీలో జాయిన్ అవ్వాలి అంటే ఎలా సార్ అంటే, ఫస్ట్ గైస్ మీరైతే ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ విట్ ట్రిపుల్ ఈ ఎగ్జామినేషన్ అయితే మీరు రాయాల్సిందే. దానికి బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ రిజిస్ట్రేషన్ కూడా డేట్ అయిపోయింది. బట్ మీకు చూపిస్తాను ఇక్కడ. లెట్ మీ జస్ట్ షో యూ what are the different ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. అసలు మనకి ఈ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఓకే, ఏది కన్సిడర్ చేస్తారు, 10th and 12th క్లాస్లో ఎంత పర్సంటేజ్ ఉండాలి, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్స్కి వెళ్ళిపోదాం మళ్ళీ మనం ఇంకోసారి. సో అడ్మిషన్స్లో ఇక్కడ మనకి బీటెక్ మీద క్లిక్ చేస్తే అండ్ అగైన్ గైస్ ఇక్కడ మనకి విట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇదన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో మొత్తం ఉంది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ గైస్. అండ్ ఈ ఎగ్జామినేషన్ ద్వారానే విట్ కాలేజెస్లోకి అడ్మిషన్ అనేది ఉండబోతుంది. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిందే. సో ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ ఫర్ యూ గైస్ ఇక్కడ. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ నేషనాలిటీ, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మీకు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఓకే, అప్లికెంట్స్ అప్లయింగ్ ఫర్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అడ్మిషన్ షుడ్ హ్యావ్ ఎయిదర్ కంప్లీటెడ్ ఆర్ షెల్ బీ అపియరింగ్ ఇన్ 2023 in any of the following qualifying examination. ఓకే, సో ఇంటర్మీడియట్ ఇచ్చాడు, సిబిఎస్ఈ, ఒకసారి చూసేసుకోండి ఇవన్నీ. ఓకే, ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికెంట్స్ అప్లయింగ్ ఫర్ ద అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇన్ 2023 షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 60% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మినిమం 60% అయినా వచ్చి ఉండాలి. ఇదే మనోడు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ అవన్నీ కన్సిడర్ చేయట్లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మనది ఎంపీసీ కాబట్టి మినిమం 60% రావాలని ఇచ్చండి క్లియర్గా. ఓకే, అదేంటి. అండ్ ఆల్సో అప్లికెంట్స్ అప్లయింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఇన్ 2023 షుడ్ హ్యావ్ పాస్డ్ విత్ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 50% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, ఓకే, ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. బట్ ఇది మాత్రం కేవలం ఈ కేటగిరీస్కి. ఎవరు? ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి, అప్లికెంట్స్ హెయిలింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్, లడాక్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో వీళ్ళకి మాత్రమే 50% ఉంది. మిగతా వాళ్ళకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకోండి లేదా ఓసీ కేటగిరీ తీసుకోండి, మీరు మాత్రం 60% పక్కా పెట్టుకోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో. ఓకే, దట్ ఈస్ ద మినిమమ్ క్రైటీరియా గివెన్ ఫర్ యూ గైస్. ఓకే,
ఆ తర్వాత సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చాడు ఇక్కడ. పీసీఎంబీ పీసీఎం అప్లికెంట్స్ హు హావ్ అటెంప్టెడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ విత్ 2023 ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్. బీటెక్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా విట్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఆప్టీ మీరు అటెంప్ట్ చేస్తే చాలు, యు ఆర్ గోయింగ్ టు బీ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్స్. అంటే ఇక్కడ మినిమం కట్ ఆఫ్ అంటూ ఏం లేదు. ఇప్పుడు మనకి ఎంసెట్లో జేఈ మెయిన్స్లో మినిమం కట్ ఆఫ్ ఉంటుంది, ఇంత వస్తేనే కన్సిడర్ చేస్తారు కౌన్సిలింగ్కి అని కదా. సో ఇక్కడైతే అలా ఏం లేదు, మీరు జస్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ ఆప్టీ యుల్ బీ కన్సిడర్డ్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చాడనమాట. ఓకే, అండ్ ద సేమ్ థింగ్ ఈస్ గివెన్ హియర్ గైస్. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అండ్ ఒకవేళ మీరు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఇంగ్లీష్ అండ్ ఆప్టీ ఓకే అటెంప్ట్ చేస్తుంటే, అండ్ ఆల్సో పీసీబీ స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ ఆప్టీ అటెంప్ట్ చేస్తుంటే విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ దీస్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చిండు. ఓకే, ఒక్కసారి ఈ పర్టికులర్ పీడిఎఫ్ చూసుకోండి. మీకు విట్ కాలేజ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో నుంచి చాలా డీటెయిల్స్లో మీకు క్లారిటీ వస్తుంది. అయితే సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి అబ్జర్వ్ చేయండి. సెలెక్టెడ్ అప్లికెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ దేర్ ర్యాంక్. ఓకే, సో దే కెన్ గివ్ ఆప్షన్స్ ఫర్ స్పెసిఫిక్ క్యాంపస్ ప్రోగ్రామ్ అండ్ కేటగిరీ ఆఫ్ ఫీస్. అలాట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మ్యాచింగ్ ఆఫ్ ర్యాంక్ ఆబ్టైన్డ్ అండ్ అవైలబుల్ ఆప్షన్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సింపుల్. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ముందైతే అడుగుతాడు ఏ క్యాంపస్ కావాలి, ఆ క్యాంపస్లో ఏ బ్రాంచ్ కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ ఆ సీట్స్ అని ఫిల్ చేసుకుంటూ వెళ్తాడనమాట. ఓకే, సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్లికెంట్స్ విత్ ర్యాంక్ అప్ టు 1 lakh ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ టు వెల్లూర్ అండ్ చెన్నై క్యాంపస్ వరకు. 1 lakh వరకు వచ్చినా కూడా మీరు వెల్లూర్ అండ్ చెన్నైకి అప్లికబుల్ అవుతారు అంటున్నాడు మనోడు. సో ఐ థింక్ ఇంకా చాలా డిఫరెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఇదంతా ఉంది. సో ఫస్ట్ అప్లై అంటే విట్ ఎగ్జామ్కి అప్లై చేస్తారు, తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది మీ అప్లికేషన్ది, ఆ తర్వాత టెస్ట్ రాస్తారు, రిజల్ట్ ఉంటుంది, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ తర్వాత మనోడు అనౌన్స్ చేస్తాడు, అండ్ ఫైనలీ యుల్ గెట్ ద అడ్మిషన్, అండ్ ఫైనలీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇదన్నమాట విట్ ఎగ్జామినేషన్ గురించి. అండ్ విట్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ఇదంతా. సో అగైన్ గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు స్టేట్ అండ్ టెస్ట్ సిటీస్ ఎక్కడెక్కడ ఉంటుందో అని. సో ఇవన్నీ ఒక్కసారి మీరు లుక్ వేసుకోండి. ఓకే, ఈ పర్టిక్యులర్ పీడిఎఫ్ నేను కావాలంటే అటాచ్ చేస్తా కింద. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ పీడిఎఫ్, మీకు క్లారిటీ వచ్చేస్తుంది గైస్. సో ఇదనమాట విట్ ఎగ్జామినేషన్కి సంబంధించి. విట్ విల్ బీ కండక్టెడ్ బిట్వీన్ 15 and 21st April. ఐ గెస్ ఇంకొక ఐ థింక్ phase 3 వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విట్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో విట్ ఐ థింక్ 16th or 17th April ఉన్నట్టుంది. ఓకే, సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు విట్ ఎగ్జామినేషన్ April 17 to April 23 మధ్యలో ఉంటుంది. ఫేజ్ అన్నాను, సారీ, అది కొంచెం మనకి ఈ జేడబ్ల్యూ ఎంసెట్ వీటికి చెప్పి ఫేజ్లని అవన్నీ నోటికి వస్తున్నాయి. బట్ అవన్నీ కాదు, విట్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఒకేసారి కండక్ట్ చేస్తారు మనోడు. అండ్ చూసుకుంటే April 17 to 23 మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆల్రెడీ March 31st అయిపోయింది. దట్ వాజ్ ద లాస్ట్ డేట్ ఫర్ యువర్ అప్లికేషన్. ఓకే, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్ మనకి April 17 to 23 మధ్యలో ఉంది. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇచ్చిండు, ర్యాంకింగ్ 12th. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చాలా మంచిగా ఉంటుంది విట్ కాలేజ్కి సంబంధించి. అండ్ ప్లేస్మెంట్స్ కూడా చూడొచ్చు, మొత్తం 951 కంపెనీస్, 13,380 ఆఫర్స్, యావరేజ్ సిటీసీ వచ్చేసి 9 లక్షలు, హైయెస్ట్ సిటీసీ 1 crore కూడా వెళ్ళింది. ఓకే, సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అనేసి, సూపర్ డ్రీమ్ కంపెనీస్ అనేసి ఇక్కడ కంపెనీస్ అన్నీ ఇచ్చిండు. అయితే ఇది ఓవరాల్ విట్, నాట్ ఓన్లీ విట్ ఏపీ, ఓకే, ఇది విట్ వెల్లూర్, విట్ చెన్నై, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ పర్టిక్యులర్ డేటా ఇచ్చిండు. మీరు మిస్లీడ్ అవ్వకండి, ఇది విట్ ఏపీకి సంబంధించింది కాదు. ఓకే, సో మరి సార్ విట్ ఏపీ ఎక్కడ చెక్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేయండి ఒకసారి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత లెట్ us జస్ట్ గో టు దిస్ వన్ గైస్. అడ్మిషన్కి వెళ్ళిపోయి, ఓకే, అడ్మిషన్కి వెళ్ళిపోదాం మనం ఒకసారి. అడ్మిషన్స్లో ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఎ మినిట్, ఇక్కడ అడ్మిషన్స్లో ఇక్కడ చూసేసుకుంటే మనకి ఒకసారి బీటెక్లో వెళ్ళిపోయారు అనుకోండి. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ దిస్ వన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చాడు మనడు ప్లేస్మెంట్స్ గురించి, ఇక్కడైతే ఇవ్వలేదు. సరే, అడ్మిషన్స్లో ఎక్కడుంది ఇది? రిఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్, డ్రీమ్ ఆఫర్స్, ఇక్కడ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉందా? ఇక్కడ స్టాటిస్టిక్స్ అని కనిపిస్తుంది మీకు. ఓకే, స్టాటిస్టిక్స్ మీద క్లిక్ చేయండి అప్ప. స్టాటిస్టిక్స్లో మనోడు అంతా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ 2022 గ్రాడ్యుయేట్స్ యాజ్ ఆన్ 16th
ఫిబ్రవరి 2022 అంటే లాస్ట్ ఇయర్ స్టాట్స్ అయితే ఇచ్చాడు మనకి. ఓకే, ఈ ఇయర్ స్టాట్స్ ఇంకా అప్డేట్ చేయలేడు మనోడు ఇక్కడ. ఓకే, బట్ దిస్ ఇస్ లాస్ట్ ఇయర్ స్టాట్స్ గైస్. లాస్ట్ ఇయర్ స్టాట్స్లో ఎలా ఉందంటే మొత్తం 622 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఆఫర్స్ వచ్చేసి 1146 ఆఫర్స్ వచ్చాయి. మల్టిపుల్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు అంటే యూనో ఒక్క జాబ్ ఆఫరే కాదు, దాంతోపాటు ఇంక అడిషనల్గా 1 or 2 అడిషనల్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు 525 మెంబర్స్ ఉన్నారు. టోటల్ కంపెనీస్ ఎన్ని వచ్చాయంటే 124. సూపర్ డ్రీమ్ కంపెనీస్ ఏంటో మీకు కొంచెం ఐడియా ఉండే చెప్తాను మీకు, మనోడు ఎలా యూనో దాన్ని సెగ్రిగేట్ చేస్తాడో. బట్ ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 33.29 lakhs per annum. ఇది 2022 స్టాటిస్టిక్స్. ఓకే, అండ్ ఆల్సో యావరేజ్ సిటీసీ వచ్చేసి 7.22 lakhs per annum గా ఉంది. అండ్ ఈ టైం వరకు మెన్షన్ చేసిన టైం వరకు అయితే 84.17% వాళ్ళు ప్లేస్ అయ్యారు అని ఇందులో ఇచ్చిండు. అండ్ యావరేజ్ సిటీసీ ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. 2018లో అంటే 2017లో మనం స్టార్ట్ చేసినప్పుడు 2018లో ఇక్కడ చూడొచ్చు మీరు 5.45 ఉండే, 2022కి అది 8.19 అయింది. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ విట్ ఏపీ. ఆ తర్వాత అబ్జర్వ్ చేయొచ్చు గైస్, ఇది సూపర్ డ్రీమ్ కంపెనీస్కి సంబంధించి 2022లో 2938 ఆఫర్స్ వచ్చాయంట. సో సూపర్ డ్రీమ్ అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను మీకు నేను. టోటల్ స్టూడెంట్స్ ప్లేస్ చూసుకుంటే 2022లో 7075 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారంట. ఓకే, సో నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఆల్సో టోటల్ టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, ఓకే, అండ్ ఆల్సో మార్గన్, అమెజాన్, పేపాల్, ఓకే, ఒరాకల్, ఇవన్నీ టాప్ కంపెనీస్ అన్నీ యూనో మెన్షన్ చేశారు మనోడు ఇక్కడ. ఇంకేమైనా ఉన్నాయా డ్రీమ్ ఆఫర్స్, రిక్రూటర్స్ అని చెప్పేసి ఇక్కడంతా మనం రిక్రూటర్స్ లిస్ట్ ఇచ్చిండు ఎవరైతే కంపెనీస్ వచ్చాయో అని. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ రిలేటెడ్ టు విట్ ఏపీ. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బీ రిలేటెడ్ టు విట్ ఏపీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిషింగ్ ప్లేస్మెంట్స్ ఎట్ విట్ ఏపీ 2023 గ్రాడ్యుయేట్స్ కూడా ఇచ్చిండు. 700 కంపెనీస్ విజిటెడ్, 302 డ్రీమ్ ఆఫర్స్ వచ్చినాయి. హైయెస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 34.4 ఉంది. ఓకే, 2000 ఇదేది 23కి సంబంధించి 2022లో 33.29 ఉండే. సిటీసీ మోర్ దెన్ 10 lakhs. ఇప్పుడు ఇక్కడ సూపర్ డ్రీమ్ అంటే మనోడు ఎలా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాడంటే, సూపర్ డ్రీమ్ కంపెనీస్ అంటే 10 lakhs కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న కంపెనీస్ అబ్బా. ఏదైతే కంపెనీ సిటీసీ 10 lakhs కన్నా ఎక్కువ ఇస్తుందో వాటిని సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అంటున్నాడు. డ్రీమ్ అంటే డ్రీమ్ ఆఫర్ ప్లేస్మెంట్స్, డ్రీమ్ ఆఫర్ కంపెనీస్ అంటే ఏంటి అంటే 5.5 lakhs సిటీసీ. ఓకే, సిటీసీ 5.5 lakhs per annum కన్నా ఎక్కువ ఇచ్చే కంపెనీస్ అన్నిటిని మనోడు అంటే 5.5 to 10 మధ్యలో ఇచ్చే కంపెనీస్ అన్ని డ్రీమ్ కంపెనీస్ అంటున్నాడు. సో అకార్డింగ్ టు దాట్ చూసుకోవచ్చు మీరు ప్లేస్మెంట్స్ యూనో 700 కంపెనీస్ విజిట్ చేశాయంటే 2023లో. సో దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సిటీసీ మోర్ దెన్ 6.5. ఓకే, యాక్చువల్గా 5.5 ఉండే ఇందులో నేను చూసాను నేను, బట్ మనోడు 6.5 చేసిండు దీన్ని. బట్ ఎనీవేస్ ఇది డ్రీమ్ ప్లేస్మెంట్ ఆఫర్స్, ఇదేమో సూపర్ డ్రీమ్ ప్లేస్మెంట్ ఆఫర్స్ సంబంధించి. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టాటిస్టిక్స్ ఇందాకే చూసాం మనం. ఐ థింక్ స్టాటిస్టిక్స్ ఇందాకే చూసాం. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. యావరేజ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, యావరేజ్ సిటీసీ మాత్రం విట్ ఏపీకి సంబంధించి. బట్ దిస్ ఈజ్ అబౌట్ 2022 యావరేజ్ సిటీసీ కూడా మెన్షన్ చేసింది మనోడు ఇక్కడ. ఓకే, బట్ అగైన్ గైస్ దిస్ ఇస్ యాజ్ ఆఫ్ 4th April 2022 అంటున్నాడు. సారీ, 2nd February 4th 2022 అని చెప్తున్నాడు. 2023కి సంబంధించి అయితే ఏం లేదు ఇక్కడ. ఓకే, బట్ ఒకటేంటంటే ఇక్కడ ప్యాకేజెస్ సిటీసీ ఇవన్నీ. ఓకే గైస్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ సిటీసీ అండ్ మీ చేతికి వచ్చే ప్యాకేజ్, మీ చేతికి ఎంత శాలరీ వస్తుందో ఆ రెండింటికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సిటీసీలో చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవన్నీ మీరేమనుకుంటారంటే సరే ఒక 12 lakhs ప్యాకేజ్ అంటే ఓకే 12 lakhs అంటే మంత్లీ నాకు ₹1,00,000 వస్తుందని మీరు అనుకుంటారు, అంతే కదా. 12 lakhs డివైడెడ్ బై 12 వేస్తారు, ఓకే మంత్లీ నాకు ₹1,00,000 వస్తాయి అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. 12 లక్షల ప్యాకేజ్ అయితే అందులో చాలా డిఫరెంట్ వేరియబుల్ అనేసి, బోనస్ అనేసి, ఇన్సెంటివ్స్ అనేసి అవన్నీ ఆ సిటీస్లో కలుపుతాడు. ఓకే, బట్ మీ ఇన్హాన్స్ శాలరీ మేబీ ఆ 12 lakhsలో 9 lakhs or 8 lakhs ఉండొచ్చు. ఓకే, సో అగైన్ గైస్ ఈ సిటీసీ అనే పదం చూసి మిస్లీడ్ అవ్వకండి, బండగా లెక్కలేయకండి. 34.4 అంటే lakhs per annum అంటే డివైడ్ బై 12 వేసేసి ఓకే నాకు మంత్కి ఆల్మోస్ట్ 3 లక్షలు వస్తాయి అట్లా కాదు. ఓకే, ఈ 34.4 అయినా నాకు తెలిసి మంత్కి ఇక్కడ నాకు తెలిసి 1.5 lakhs అంతవరకు రావచ్చు. 1.5 to 2 lakhs మధ్యలో ఉండొచ్చు ఇన్ హ్యాండ్ శాలరీ. ఓకే,
సో సిటీసీ కొంచెం మిస్లీడ్ చేసే ఒక యూనో ఆ పారామీటర్, అందుకే కొంచెం పెంచడానికి వీళ్ళ డేటా ఉంటుంది కదా, వీళ్ళ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, వాటిని చూపించుకోవడానికి కొంచెం ఆ సిటీసీ అనే దాన్ని యూజ్ చేస్తారు. కానీ చాలా మిస్లీడింగ్ టర్మ్ ఇది, దీనికి కావాలంటే ఒక సపరేట్ వీడియో చేస్తారు దీని గురించి. ఇది చూసి మిస్లీడ్ అవ్వకండి అంతే. ఓకే, బట్ ఓవరాల్గా చూసుకుంటే ప్లేస్మెంట్స్ ఆర్ గుడ్. ఓకే, చెప్తే ఖచ్చితంగా ద ప్లేస్మెంట్స్ ఆర్ గుడ్ కంపేర్ టు అదర్ కాలేజెస్. విట్ అనే బ్రాండ్ ఉంది, ఖచ్చితంగా హిల్ బ్రింగ్ కంపెనీస్, ఖచ్చితంగా మంచి కంపెనీసే తీసుకొస్తాడు క్యాంపస్కి. అండ్ మీరు కష్టపడితే మాత్రం డెఫినెట్లీ యుల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో చెప్తున్నా కదా, మంచిదే. ఓకే, కంపారిటివ్లీ దిస్ కాలేజ్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఓకే, బట్ అగైన్ గైస్ అబ్జర్వ్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే, ఒకసారి ఫీ స్ట్రక్చర్ గురించి తీసుకుందాం ఒకసారి. సో ఇదన్నమాట ప్లేస్మెంట్స్కి సంబంధించి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఒకసారి కావాలంటే మీరు వెబ్సైట్ ఎలాగో ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా, ఒకసారి వెళ్ళి చూసేసుకోండి. ఓకే, మీకు కూడా క్లారిటీ వస్తుంది, ఎనీ వన్ హూ ఇస్ ప్లానింగ్ ఫర్ విట్ ఏపీ. అయితే ఇక్కడ మనకి ఫీ స్ట్రక్చర్ గురించి తెలియాలి అంటే ఒక్కసారి లెట్స్ కమ్ టు ద ఫీ స్ట్రక్చర్ గైస్. ఎంత ఫీజు ఉంది సార్, మరి ఎంత పర్ యానం ఎంత ఉంది ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫీ స్ట్రక్చర్ మనకి ఎక్కడ ఇచ్చాడు, మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫీజ్ అండ్ స్కాలర్షిప్ అనేసి. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఫీజ్ ఎంత ఉంది అంటే విట్ ఏపీకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే బీటెక్ ప్రోగ్రామ్, బీటెక్ ఫీ స్ట్రక్చర్ అని ఇచ్చాడు. ట్యూషన్ ఫీ పర్ యానం 1,95,000 ఉంది. ఓకే, అండ్ కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000 రూపీస్. సో మొత్తం మనకి ఫస్ట్ ఇయర్కి అయితే టోటల్ ఫీజ్ టు బీ పేడ్ ఫర్ ఫస్ట్ ఇయర్ 1,98,000. బట్ ఎనీవేస్ ఆ 3,000 అనేది రిఫండబుల్, మనకి స్టార్టింగ్లో తీసుకుంటాడు, లాస్ట్ మీ 4 ఏళ్ళ తర్వాత ఇచ్చేస్తాడు. ఓకే, బట్ గైస్ ట్యూషన్ ఫీ పర్ యానం వచ్చేసి ఆల్మోస్ట్ 2 లక్షలు ఉంది. ఓకే, అండ్ ఇంకోటి గైస్ చూపిస్తున్నాం మీకు ఇక్కడ ఏంటి అంటే, మనోడు ఇక్కడ కొన్ని స్కాలర్షిప్స్ కూడా మెన్షన్ చేశాడు. ఓకే, దెర్ ఆర్ సర్టెన్ స్కాలర్షిప్స్ గివెన్ ఫర్ యూ. ఈ స్కాలర్షిప్స్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎనీ బోర్డ్ టాపర్ అక్రాస్ ద కంట్రీ, ఒకవేళ మీరు బోర్డ్ టాపర్ అయితే 100% స్కాలర్షిప్ వస్తుందంట ఫర్ ఆల్ ద ఇయర్స్. సో ఫ్రీగా చదివేయచ్చు మీరు. ఓకే, అండ్ ఆల్సో కొన్ని డిఫరెంట్ స్కాలర్షిప్స్ మెన్షన్ చేశాడు. జస్ట్ గో త్రూ దిస్ గైస్. ఓకే, బట్ ఫీజ్ అయితే ఇదబ్బా, దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఫీజ్. ఓకే, సో ఈ ఎంటెక్ ఇవంతా మనకు అక్కర్లేదు. ఎంటెక్ అంటే ఒకవేళ మీకు టెక్ ఇంటిగ్రేటెడ్ ఇలాంటి కోర్సెస్ కావాలి అనుకుంటే యూ కెన్ బేసికలీ లుక్ ఎట్ ద ఫీ స్ట్రక్చర్ హియర్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఫీజ్ గైస్. ఓకే, సో ఇంకా మనకి ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉందా ఇక్కడ, బీబీఏ, BALB. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్. సో ఇక్కడ చూసుకుంటే బీటెక్కి సంబంధించిన ఫీజు 2 lakhs per annumగా ఉంది. 2 lakhs per annumగా ఉంది. ఇది ట్యూషన్ ఫీజ్ మాత్రమే గైస్, ఇది ట్యూషన్ ఫీజ్ మాత్రమే. ఇందులో హాస్టల్ ఫీ, మెస్ ఫీ అవంతా ఏమి ఇంక్లూడ్ చేయలేదు. ఇది ట్యూషన్ ఫీజ్ మాత్రమే. ఆల్మోస్ట్ 2 lakhs అంటే 1,95,000 ఉంది. ఇంకా మీరు హాస్టల్ ఫీజు, మెస్ ఫీ అది ఎంత ఉందో మరి మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఐ థింక్ అది కూడా మీకు కనిపించేస్తుంది ఇక్కడ. కావాలంటే ఒక్కసారి చూద్దాం మనం, హాస్టల్ అండ్ మెస్ ఫీ ఏమైనా ఉందా అని చూద్దాం ఇక్కడ. ఐ గెస్ ఇక్కడే ఉంటుంది. హాస్టల్స్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే హాస్టల్స్ అని మెన్షన్ చేశాడు. హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, హాస్టల్ అండ్ మెస్ ఫీ కూడా ఉంది ఇక్కడ. ఓకే, 2022-2023కి ఇక్కడ చూడొచ్చు మీరు. హాస్టల్ ఫీ వచ్చేసి మళ్ళీ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ రూమ్ యూ వాంట్. ఓకే, 2-bedded రూమా, 4-bedded రూమా, 2B అపార్ట్మెంట్, 4B అపార్ట్మెంట్, 2B అపార్ట్మెంట్, 4B అపార్ట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీరు. దిస్ ఇస్ రిగార్డింగ్, ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఫర్ బీటెక్. ఐ థింక్ హాస్టల్ అండ్ మెస్ ఫీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇది. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ ఏసీ వాళ్ళకి 1,02,000. ఓకే, అండ్ ఎన్ఏసీ వాళ్ళకి 60,900 అబ్బా. ఓకే, ఆ తర్వాత ఏసీ ఇక్కడ 90,300, ఎన్ఏసీ వాళ్ళకి 49,400. సో హాస్టల్ ఫీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. సో అలా చూసుకుంటే ఐ థింక్ 2 lakhs to 3 lakhs అవుతుంది మీకు పర్ యానం. ఓకే, అవలీలగా అవుతుంది. రైట్, సో గైజ్ ఒక్కసారి మీరు ఇట్లాంటి కాలేజ్లో, విట్ ఏపీ లాంటి కాలేజ్లో వెళ్ళాలి అంటే చెప్పాను కదా, ప్లేస్మెంట్స్ ఆర్ గుడ్, ఫ్యాకల్టీస్ బాగానే ఉంటాయి, విట్ అనే బ్రాండ్ ఉంది. ఓకే, బట్ రిలేటివ్లీ కొత్త కాలేజ్ కాబట్టి ఒక్కసారి ఆలోచించి వెళ్ళండి. ఇందులో కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్ అంటే ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ రావాలి అంటే ఒక 75,000 ర్యాంక్ బిలో ఉన్నా కూడా, 50,000 వచ్చినా కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ రావడానికి.
ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఈ లింక్స్, ఈ విట్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాం, ఒకసారి వెళ్ళి చూసేసుకోండి మన డౌట్స్ ఉంటే. అండ్ స్పెసిఫిక్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ మీ టు డూ అదర్ వీడియోస్ ఓకే ఆన్ అదర్ కాలేజెస్, ఏమైనా కాలేజెస్ పైన సార్ ఇట్లనే డీటెయిల్గా వీడియోస్ చేయండి అంటే నేను డైరెక్ట్గా చేస్తాను. ఖచ్చితంగా లెట్ మీ నో వాట్ కాలేజెస్ యూ వాంట్ మీ టు డూ. ఓకే, అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం గైస్ ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీ వన్. బై గైస్.